ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఇంటర్నెట్‌లో 'యాత్ర 2' గురించి ఎంతగా అయితే జనాలు మాట్లాడుకున్నారో, 'రాజధాని ఫైల్స్' గురించి కూడా అంతగానే మాట్లాడుకుంటున్నారు. 'వ్యూహం' సినిమా, 'శపథం' సినిమా ఈ యొక్క లీగల్ యాస్పెక్ట్స్‌ని దాటి ఈ మంత్ 23న మార్చి 1న రిలీజ్‌కి 2 సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో 'రాజధాని ఫైల్స్' సినిమా కరెక్ట్‌గా మేము థియేటర్‌లో చూస్తున్న అయిపోయింది ఇక సినిమా అన్న టైంలో షోని ఆఫ్ చేసేసారు. ఆల్మోస్ట్ ఇక సినిమా అప్పటికి అయిపోయింది. అందువల్ల నేను రివ్యూ చెప్పగలుగుతున్నా. అయితే ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల నేను తెలంగాణలో చూసా. సో, ఏపీలో మాత్రం చాలా చోట్ల కంప్లీట్‌గా సినిమాని రన్ చేయనివ్వకుండా మధ్యలోనే ఆపేశారు అనేటువంటి మాటలు వినిపించాయి. ఇది కూడా చాలామంది ఖండించారు. ఎందుకంటే ఒక కోర్టు ఒక మాట చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా 'కోడికత్తి' సీన్ బయటకి వచ్చినప్పుడు జైల్లోంచి అతన్ని రిలీజ్ చేయడానికి పోలీసులు ఒప్పుకోలా. మీరు వాట్సాప్ ఫోటోలో లేకపోతే ఇంకోటో చూపిస్తారేంటి, కోర్ట్ ఆర్డర్ చూపించండి మీరు బెయిల్ వచ్చిందని అతనికి. దాని మీదే మేము రిలీజ్ చేస్తామంటే ఈవినింగ్ వరకు వెయిట్ చేసి బెయిల్ ఆర్డర్ పట్టుకొచ్చి అది చూపించి అప్పుడు అతను రిలీజ్ చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే హైకోర్టు ఈ యొక్క 'రాజధాని ఫైల్స్' సినిమా మీద రిలీజ్‌కి స్టే ఇవ్వండి అందో ఇమ్మీడియేట్‌గా ఏపీ పోలీస్ అందరూ ఫుల్ యాక్టివ్ అయిపోయి థియేటర్‌లోకి వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంఆర్ఓలు ఎవరో వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగిపోయి సినిమా రన్నింగ్ ఆపేసి కూర్చున్న ప్రేక్షకుల్ని సైతం బయటికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఒక రకంగా చెప్పాలంటే బలవంతంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి పంపించారు. అంటే నేననేది ఇక్కడ జగన్ మీద సినిమానా లేకపోతే చంద్రబాబు మీద సినిమానా అంటలే. ఇప్పుడు 'కోడికత్తి' కేసు తీసుకోండి లేకపోతే ఇంకో కేసు తీసుకోండి, నన్ను అరెస్ట్ చేసినా మనకు బెయిల్ ఇవ్వాలంటే బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ వాట్సాప్‌లో ఉన్నటువంటి ఆర్డర్స్‌ని చూసి యాక్సెప్ట్ చేయట్లా ఇప్పుడు. ఇదివరకో మరి ఎప్పుడైనా కూడా యాక్సెప్ట్ చేయట్లా. బెయిల్ ఆర్డర్ వస్తే కానీ దాని మీద యాక్షన్ తీసుకోమంటున్నారు వాళ్ళు. అట్లాంటిది ఒక సినిమా విషయంలో మాత్రం ఇంత యాక్టివ్‌గా పనిచేస్తది. నేనేమంటున్నానంటే నిజంగా ఒక సిస్టమ్ పని చేయడానికి ఈ రేంజ్ బలం ఉంటది సిస్టమ్‌కి. కానీ దాన్ని బ్యాడ్ థింగ్స్‌కి మాత్రం వీళ్ళు ఉపయోగించుకుంటారని నేను చెప్పడం ఉద్దేశం. సో, ఇక సినిమా విషయానికొస్తే 'రాజధాని ఫైల్స్' సినిమా యావత్తు కూడా అమరావతి భూములు, రైతులు ఆ రకమైనటువంటి కాన్సెప్ట్ చుట్టూనే తిరిగింది. ఒక రైతుకి, భూమికి ఉన్నటువంటి ఆ ఎఫెక్షన్ ఎట్లా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా చూపించారు. వినోద్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా పర్వాలేదు అనేలాగా యాక్ట్ చేశారు. అయితే ఓవర్‌గా జగన్మోహన్ రెడ్డిని కానీ లేకపోతే మన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని కానీ వీళ్ళని రోజాని కానీ వీళ్ళని అవసరం లేకపోయినా ఓవర్‌గా టార్గెట్ చేసినట్టు అనిపించింది. అర్థం పర్థం లేనటువంటి టార్గెట్ కైండ్ ఆఫ్ థింగ్ నాకు కూడా నచ్చదు. నిజంగా అమరావతి రైతుల విషయంలో మొదటి నుంచి కూడా నేను వాళ్ళ పక్షాన నిలబడాలి అనేటువంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తిని. ఎందుకంటే అక్కడ అక్కడ ఇటువంటి ప్రొటెస్టులు చేసింది రైతుల, డబ్బున్న వాళ్ళ, టీచర్ల, విద్యార్థుల అనేది పక్కన పెడితే ఎవరు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నా ఆ రేంజ్లో దెబ్బలు తింటూ రోడ్ల మీద ధర్నాలు చేస్తూ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థానంలో ఎవరున్నా సరే డెఫినెట్లీ పిలిచి చర్చలకి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత చర్చలు విఫలమైతే మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మళ్ళీ ఇంకొన్నాళ్ళకి పిలవాలి. ఇదొక పద్ధతి. దిస్ ఈజ్ హౌ ప్రజాస్వామ్యం అనేది వెళ్ళేటువంటి పద్ధతి అది. అట్లా కాకుండా వాళ్ళని ఎప్పుడు ఒక్కరోజు కూడా పిలవకపోగా వాళ్ళ పట్ల ఎన్నో రకాల దాడులు జరిగాయనేటువంటి ఆరోపణలు ఉండడం, వాళ్ళని పట్టించుకోకుండా బిహేవ్ చేసినటువంటి ఆరోపణలు ఉండడం మాత్రం డెఫినెట్లీ వాళ్ళు నిజమైన రైతుల పెయిడ్ ఆర్టిస్టులు అయినా కూడా వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళైనా కూడా అబ్బా డెఫినెట్లీ వాళ్ళ పక్షాన ప్రభుత్వం ఉన్నదే అందుకు. మీకు ఇష్టం లేనటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే రేపు చంద్రబాబు నాయుడు రోడ్డు మీద ధర్నా చేస్తున్నా ఒక 10-15 రోజులు ఆయన వరుసగా చేసినా పిలిచి జగన్ మాట్లాడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి అట్లా చేసినా ఒకవేళ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అయినా పిలిచి మాట్లాడాల్సిందే జగన్ని. అది ఒక బేసిక్ పద్ధతి. అది వదిలేసి వాళ్ళు మీరు మా వాళ్ళు అందుకే చేస్తున్నారు వాళ్ళు ఈ రకమైనటువంటి కబుర్లు ఏ ప్రభుత్వం అయినా చెప్తే ఎవరి గురించి చెప్పినా డెఫినెట్లీ మనం ఖండించాల్సినటువంటి బాధ్యత సామాన్యులుగా మనకు ఉంటుంది. సో, అందువల్ల నేను ఆ సినిమాలో అదొక్కటి నాకు చాలా మంచి పాజిటివ్ ఆస్పెక్ట్. వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, వాటిని ప్రభుత్వం ఎట్లా తొక్కేసే ప్రయత్నం చేసింది అనేది ఒక పాయింట్ వరకు చాలా బాగా చూపించారు. కొన్ని చోట్ల ఎగ్జాగరేట్ చేశారు. సో, నేను ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని మాత్రం అంత లెవెల్లో ఒక విలన్ లాగా, ఒక దెయ్యంలాగా, ఒక నరరూప రాక్షసుల్లాగా చూపించాల్సిన అవసరంలా. జగన్మోహన్ రెడ్డి డెఫినెట్లీ అమరావతి ఉద్యమం విషయంలో సరిగ్గా ప్రవర్తించలేదు. అది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. అలాగని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక రాక్షసుల్లాగా ఎవరినైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రినే కాదు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబునైనా ఒక చిన్న అందరూ నవ్వుకునే కేఏ పాలనైనా సరే రాక్షసుల్లాగా ఎవరిని చూపించేటటువంటి హక్కు ఎవరికీ లేదు. సో, అటువంటివి చూపించకుండా ఓన్లీ రైతుల మీద ఫోకస్ చేస్తే బాగుండేది. ఓవరాల్గా ఈ సినిమా థియేటర్లోకి ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియదు. కానీ ఈ అమరావతి పట్ల అట్లాగే జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల బాగా అగెనిస్ట్గా ఉన్న వాళ్ళకి ఓకే ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది తప్ప మిగతా వాళ్ళకి ఈ సినిమా పెద్ద కనెక్ట్ అయ్యే అంశం కాదు. రైతులకి భూమి మీద ఉండేటువంటి ప్రేమ గురించి రాసినటువంటి సీన్లు మాత్రం డెఫినెట్లీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి.
రైతుల యొక్క కన్నీళ్ల గురించి ఇట్లాంటి డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే అమరావతిని గనక జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు వేసిన పాత్రలో ముందుకు తీసుకెళ్తే అదొక విశ్వనగరం అయిపోతుందంటూ ఎట్లయితే ఒకప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పేవారో అట్లాగా ఈ సినిమాలో ఆ రకమైన ఛాయల్ని ఎక్కువగా చూపించారు. అది కూడా కాస్త ఎగ్జాగరేషన్గా అనిపించింది. అంత సీన్ ఎందుకుంటుంది? ఒక ఒక క్యాపిటల్ పెరగాలంటే హైదరాబాద్ పెరిగిందంటే స్వయంగా పెరుగుతుంది. దానికి ప్రభుత్వాలు ఇన్పుట్లు ఇచ్చుకుంటూ వెళ్తే దానంతరం అది పెరుగుతుంది. ఇప్పుడు వైజాగ్ పెరగాలన్నా ఇన్పుట్లు ఇచ్చుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఒక పాయింట్ తర్వాత అది పెరుగుతుంది. చంద్రబాబు అయినా జగన్ అయినా. అంతేగాని పనిగట్టుకున్న క్యాపిటల్ సృష్టించేటువంటి సత్తా ఏం మానవుడికి ఉండదు అసలు. అది పెద్ద జోక్. సో అమరావతి నిజంగా జగన్ పక్కన పెట్టకపోతే ఏదో విశ్వనగరం అయిపోయేది అన్నట్టుగా చూపించడం కూడా తప్పే. కానీ అమరావతి రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తూ వచ్చిన సినిమాని డెఫినెట్లీ ఎంకరేజ్ చేయాలి. అందులోనూ మళ్ళీ జగన్ని రాక్షసుల్లాగా ఓవర్గా మరీ దారుణమైన విలన్లా చూపించడం అనే దాన్ని డెఫినెట్లీ ఖండించాలి. సో ఓవరాల్గా ఈ సినిమా బ్యాలెన్స్డ్గా లేదు. సరైనటువంటి అంశాలని పక్కన పెట్టి ఎక్కువగా జగన్ని టార్గెట్ చేయడం మీద చేసిన నాకు నచ్చలేదు. అయితే రైతుల విషయంలో చూపించినటువంటి భావోద్వేగాలు డెఫినెట్లీ బాగున్నాయని చెప్పాలి. సో ఓవరాల్గా ఈ సినిమా నేను ఇందాక చెప్పినట్టు టీడీపీ పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళకి, అమరావతి రైతులను సపోర్ట్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ నచ్చుతుంది. న్యూట్రల్ ఓటర్స్కి పెద్దగా ఎక్కదు. అట్లాగే వైసీపీ వాళ్ళకి ఆబ్వియస్లీ ఎక్కదు. సేమ్ యాత్ర టూ లాగా, యాత్ర టూ కూడా వైసీపీ ఓటర్స్ నచ్చుతుంది, టీడీపీ ఓటర్లు నచ్చదు, న్యూట్రల్ ఓటర్లకు కూడా నచ్చలే యాత్ర టూ. అట్లాగే ఇది కూడా న్యూట్రల్ ఓటర్లకు పెద్దగా నచ్చదు. రాజధాని ఫైల్స్ అనే సినిమా టీడీపీ వాళ్ళకి బాగుంది అనిపిస్తుంది, వైసీపీ వాళ్ళు లైట్ తీసుకుంటారు. సో మరి థియేటర్లో ఎప్పుడు వస్తుందో తెలియదు. స్టే విధించింది హైకోర్టు, దీని మీద ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. సో ఏం జరుగుతుందనే చూడాలి.